ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీ అందరికీ స్వాగతం. ఆప్కి అదాలత్లో మేము సహజంగా ఎలాంటి వాళ్ళని పిలుస్తామంటే, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, ప్రజలు ప్రేమ కురిపించే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ప్రజల దృష్టిలో ఒక నక్షత్రం అంటే స్టార్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళ మీద కొంతమంది నిందలు వేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని సమాధానం అడిగే పని మేం చేస్తూ ఉంటాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి విచారణని మొదలు పెడతాం. ఈరోజు కేసుని మొదలు పెట్టమని ఆర్డర్ వేస్తున్నాను. ఆప్కి అదాలత్లో విచారణ మొదలు కాబోతుంది. ఇందులో మొదటి ఆరోపణ, ఆప్కి అదాలత్లో పాప్ స్టార్ అయిన దిలర్ మెహందీ గారి మీదన మొదటి ఆరోపణ. ఈయన అరగంటగా అయిపోయారు. దిలర్ గారు, మీరు ఎంత అరగంటగా మారన్న విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ముందుగా ప్రజలకి ఈ విషయం చెప్పండి, మీరు మీ చిన్నతనంలో అసలు ఎలా ఉండేవారు? చెప్తాను. మా నాన్నగారు మా అమ్మగారు బల్బీర్ కౌర్. అదేంటంటే నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు ఏం చెప్పేవారంటే, నేను సింగర్. సో నాకు ట్రీట్మెంట్ ఎలా దొరికిందంటే, యాజ్ ఎ సింగర్గా నేను ఏదన్నా కావాలి అని, అలాగే నేను పుట్టడానికి ముందుగానే వాళ్ళు నా పేరు ఏమని పెట్టాలనుకున్నారంటే డాకు డలేర్ సింగ్ అని. సో సో ఈ డాకు అనే పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మా అందరికీ దిలర్ మెహందీ డాకు తెలుసు. అన్న పేరు ఎలా వచ్చిందంటే, ఒక సినిమా ఉంది, జోహార్ మెహమూద్ ఇన్ గోవా. చాలా మందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. అందులో ప్రేమ్నాథ్ గారి పేరు డాకు దిలేర్ సింగ్ అని ఆయన్ని పిలుస్తారు. శ్రీ ప్రేమ్నాథ్ గారు, ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మా అమ్మగారికి నాన్నగారికి ఆ సినిమాలో ఆ సీనే చాలా ఇష్టమైంది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకవేళ కొడుకు పుడితే వాడికి పేరు డాకు డలేర్ సింగ్ ని పెట్టాలని. అప్పుడు ఈ డాకు ఎక్కడైనా కొల్లగొట్టారా? అవును, కొలగొట్టాను. ఈ ప్రపంచం మొత్తం, అంటే వరల్డ్ మొత్తంలో ఎక్కడైతే నా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరి హృదయాలు కొల్లగొట్టాను. మ్యూజిక్ ద్వారా అభిమానులందరి యొక్క హృదయాల్ని దోచుకున్నాను. ఇది నిజమేనా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అమెరికాకి తీసుకెళ్లారు? అవును, మా అన్నగారు అమర్జిత్ గారు ఇంకా షంషేర్ అన్నయ్య గారు నన్ను విదేశాలకి తీసుకుని వెళ్లారు. 86లో నన్ను తీసుకుని వెళ్లారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దొరికిన పని ఏదైనా సరే చేస్తూ ఉండేవాడిని. హాట్ డాగ్ సేల్ చేశాను, తర్వాత బర్గర్ సేల్ చేశాను, కాఫీ, ఆ తర్వాత ఒక ట్రక్ తీసుకుని వెళ్లి రోజంతా కాఫీలు అమ్మేవాడిని. తర్వాత వాళ్ళు ఇండియా మీకు వచ్చాను. టాక్సీ డ్రైవ్ చేసే పని ఇచ్చారు కదా? అవునండి, నేను చాలా రోజులు టాక్సీ నడిపాను బర్క్లే సిటీలో. చెప్పాలంటే అది కూడా నాకు మంచి పనే అని చెప్పాలి. కానీ అది వదిలేసి మీరు ఇండియాకి వచ్చేసారు. ఆ పని చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇది నా పని కాదు, ఈ హాట్ డాగ్ అమ్మడం లాంటివన్నీ. తర్వాత ఆ పని నచ్చక నేను ఇండియాకి వచ్చేసాను. ఒక షో జరిగింది, ధర్మేందర్ సన్నీడేల్ తో ఒక షో జరిగింది. అదొక నైట్ షో. దాన్ని చూడడం కోసమని మేమందరం కలిసి టికెట్లు కొనడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ షో చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎదురుగా స్టేజ్ ఉంది కదా, అది నేను ఉండవలసిన ప్లేస్. నేను అక్కడ ఆడియన్స్ గా ఉండి ఆ స్టేజ్ ని చూసే మనిషి నేను కాను అని, జనం ఆ స్టేజ్ మీద నన్ను చూడాలి అని. మీరు ఎక్కువగా కలలు కంటూ ఉంటారనుకుంటా. అవును, నేను చాలా కలలు కన్నాను. బాంబేలో ఒక గురుద్వార్ ఉంది, చున్నాబట్టి. అక్కడ నేను తబలా వాయించేటప్పుడు అక్కడ నాకు నెలకి 150 రూపాయలు జీతం ఇచ్చేవాళ్లు. అక్కడ నా కింద ఒక పోస్ట్ ఉండేది, హెల్పర్ అంటారు. నేను వాళ్ళతో చెప్పేవాణ్ణి, ఒకరోజు వస్తుంది నువ్వు నన్ను కలవడం కోసం, సరేరా నువ్వేం చేయబోతున్నావు చెప్పు అని చెప్పి అడిగేవారు. అప్పుడు నేనేమనేవాడినంటే, నువ్వు మ్యాగజైన్లో చూస్తావు దిలర్ మెహందీ ఇది చేశారు అది చేశారు, తర్వాత రేడియోలో దిలర్ మెహందీ పాడిన ఈ పాట వినండి అని వింటావు. ఈ మాట విన్న వెంటనే ఆయన నన్ను కొట్టడం కూడా ప్రారంభించాడు. నీ కళ్ళంతా చాలా గొప్పవిగా ఉన్నాయి, నువ్వెక్కడే బ్రతకాలి, ఎక్కడే చావాలి, నీ అర్హత ఏంటో తెలుసుకో. సో నా పాట తారారా భల్లే భల్లే హిట్ అయిన తర్వాత నేను వెళ్ళి ఆయన చూశాను. ఆయన్ని అడిగాను, నేను గుర్తున్నానా అని. సార్ మీరెవరికి తెలియదు సార్, మీరు పలానా పాటలు పాడారు కదా. అప్పుడు ఆయనకి గుర్తు చేశాను, బాగా ఆలోచించండి, 15 సంవత్సరాల క్రితం మీరు నన్ను కలిశారా అని అడిగాను, కానీ నేను కలవలేదు అని చెప్పారు. అప్పుడు నేను ఆయనకి గుర్తు చేశాను, నేను మీతో పాటు 1 సంవత్సరం పనిచేశాను అని. ఆ తర్వాత ఆయన కన్నీళ్లతో ఏమని చెప్పారంటే, నువ్వు ఎంతో చెప్పావు, ఆ మాటలన్నీ ఇప్పుడు నిజమైపోయాయి అని. ఆయనకి మీరు గుర్తు చేశారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, మీరు విజయం పొందిన తర్వాత, అంటే స్టార్ అయిన తర్వాత దిలర్ మెహందీ గారు చాలా అరగంటగా మారారు, అందరినీ మర్చిపోయారు.
అందులో ఒకరు జవహర్ వట్టల్. అవునండి. ఆయన ఏమంటున్నారంటే, ఒకవేళ నేను గనక లేకపోతే దలేర్ ఎవరు లేకపోతే మెహందీ ఎవరు అని ఈ లోకానికి తెలిసేది కాదని అని అన్నారు. అదేంటంటే నేను కూడా ఒక విషయం చెప్పాలి. దలార్ మెహందీ లేకపోతే వట్టల్ ఎవరు ఏంటి అని ఎవరికి తెలిసుండేది కాదు. వట్టల్కి నా వల్లే గొప్ప పేరు దక్కింది. ఇప్పుడు నేను ఆయన యారగంట అని చెప్పొచ్చు. నా వల్ల ఆయనకి గొప్ప పేరు వచ్చిందని చెప్పకపోవడం వల్ల. మొదట్లో ఆయన పాటే వచ్చిందట, ఆయనే మ్యూజిక్ వేశారట, ఇది నిజమేనా? ఖచ్చితంగా లేదు. నేను ఒక విషయాన్ని ఈ రోజు ఇప్పుడే క్లియర్ చేస్తాను. ఇక్కడ బయట ఉన్న జనమందరూ కూడా ఈ విషయాన్ని వింటారు. జవహర్ వట్టల్ సార్ మ్యూజిక్ అరేంజ్మెంట్ అంతా ఆయన చేస్తారు. రవి పవర్, బబ్లు ఆయనతోనే ఉంటారు. ఆయన కాంట్రిబ్యూషన్ ఇదే. ఆయనే నన్ను మ్యాగ్నా సౌండ్ కంపెనీకి పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన స్టూడియోలోనే రికార్డింగ్ జరిగింది. నేను మొదటి నుంచి చెప్తూ ఉండేవాడిని, తారారా సాంగ్ మా అమ్మగారే నాకు నేర్పించారని. మా అమ్మగారికి ఆ రైట్స్ దక్కాలి. ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నాను. ఒకవేళ ఈ పాట జవహర్ వట్టల్ది అయినట్లయితే ఆయనే నన్ను పైకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. కంపోజిషన్ ఎవరిదో, లిరిక్స్ ఎవరిదో, వాళ్లే ఆ పాటకి హక్కుదారులు. ఈ ప్రకారం చూస్తే వట్టల్ సార్ గారు ఏం రాశారంటే, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంపోజర్ బై జవహర్ వట్టల్. అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఒకటి మా అమ్మగారి పేరు రావాలి, లేదంటే పాత ఫోక్ సాంగ్ అన్నా రావాలి. మీరు మ్యూజిక్ కంపోజ్ చేయనప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎలా వేసుకుంటారు? అందువల్లే ఆయన అలా మాట్లాడడం మొదలు పెట్టారు. నేను చాలా యారగంట్ అది ఇది అని. సో సరే, జరిగింది ఇదే. మీరు అరగంట కాదో ఆ విషయం మీరే చెప్పండి. నేను ఆ విధంగా ఎప్పుడూ నడుచుకోలేదు. చెప్పాలంటే నేను అంతగా చదువుకోలేదండి. యారగంట అనే పదం నాకు చాలా వ్యత్యాసంగా ఉంది. నేను 15 ఏళ్ల క్రితం ఉన్న నా ఫ్రెండ్స్ని కలవాలి అని అనుకుంటే నాకేమీ రాదని నన్ను అవమానించిన వారిని నేను వెళ్ళి వాళ్ళని కనిపెట్టి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్తే జవహర్ వట్టల్ గారికి నేను యారగంటగా కనిపించకూడదు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇస్తాను. అమితాబ్ బచ్చన్ గారితో మీరు సినిమాలో పాటలు పాడారు. అవును. అందువల్ల మీకు పాపులారిటీ వచ్చింది. నిజమే. మృత్యుదాత సినిమాలో. అవునవును. సినిమా హిట్ అయి పాట హిట్ అయిన తర్వాత మీరు ప్రజలకి ఇలా చెప్పారు, ఈయన మృత్యుదాత, కానీ నేను అమితాబ్కి ఇంకో జన్మనిచ్చాను అని. లేదు, నేనెప్పుడూ అలా ఆలోచించలేదు, మాట్లాడను కూడా లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా బచ్చన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి నాకు సరైన అర్హత కూడా లేదు. నేను చాలా ఆశపడ్డాను. ఇప్పుడు కూడా ఆయన కలిసినప్పుడు ఒక అభిమానిగా నేను ఆయన్ని చూస్తూనే ఉంటాను. మీడియా వాళ్లే ఇలా చెప్పారండి, మీ వల్లే ఆయనకి రీఎంట్రీ దొరికింది అని. అప్పుడు నేను అలాంటిదంతా ఏం లేదని చెప్పాను. బచ్చన్ గారే పిలిచి నాకు ఛాన్స్ ఇచ్చారు అని. మీరు నేను అలా అన్నానని నేను ఎండవేయడం చాలా తప్పు. నమస్కారం అండి. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పంజాబ్లో ఫేమస్ డైలీ కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు. అవునండి. మీరు ఎప్పుడైనా వాళ్ళని కాంపిటీషన్గా ఫీల్ అయ్యారా, లేక ఆ లెవెల్కి మీరు చూడరా? నాకు తెలిసి ఈ మధ్య లోకల్ సింగర్స్ కి సమస్యలుంటాయనుకుంటా. సో వాళ్ళకి ఏం చెప్పాలని ఇష్టపడతారు? నేను ఎన్ని పాటలైతే నేర్చుకున్నానో, నన్ను ఎవరైనా గజల్ పాడమన్నా కూడా నేను గజల్ పాడగలను. కవ్వాలి పాడమంటే కవ్వాలి పాడగలను. సినిమా అంటే సినిమా పాట కూడా పాడగలను. పంజాబీ పాప్ సాంగ్స్ కూడా పాడగలను. భజనలు మాత్రమే పాడాలి అన్న భజన కూడా పాడగలను. సో ఏ రోజు నేను కాంపిటీషన్ కి భయపడేవాడిని కాను. నేను పాడిన కవ్వాలి చాలా పెద్ద హిట్ అయింది. తూ మేరా రూబ్ రూబ్ హై మక్బూల్ సినిమాలో. తూ మేరే రూబ్ రూ హై మేరీ ఆంఖోं की इबादत है. ఇది నా కవ్వాలి సినిమా. తర్వాత గజల్ కూడా. కజరారే కజరారే నైనా వాళే నైనా तेरे चंबल दे लुटेरे ऊंचे मचानों से बादल उड़ाते हैं. ओ बोलो तारा रा कंजर कलोल कर दी. बोलो तारा रा हाय हाय ओ रब्बा 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 हाय ओ रब्बा. ਸਾਡੇ ਦਿਲ ਤੇ ਛੁਰੀਆਂ ਚਲਾਈਆਂ. ਸਾਨੂੰ ਕੱਟਿਆ ਵਾਂਗ ਕਸਾਈਆਂ ਕੇ ਬਹਿ ਗਏ ਅਸੀਂ ਦਿਲ ਫੜ ਕੇ ਜਦ ਮੋਰਾ ਵਾਂਗ ਪਹਿਲਾਂ ਪਾਈਆਂ. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ఆరోపణలు వేసి ఈ కేసుని నడుపుతున్నాం దలేర్ మీద. ఆప్కి అదాలత్లో పాప్ స్టార్ దలేర్ మెహందీ గారి మీద వేసిన తర్వాత ఆరోపణ, ఈయన నిజాన్ని చూసి పారిపోతున్నారు. దలేర్ గారు, క్రౌడ్ ఎక్కువగానే వస్తుంది, ఎందుకంటే మీరు అచీవ్మెంట్ చేసింది అలాంటిది. ఆబ్వియస్లీ ప్రజలు మీ మీద ప్రేమగా ఉన్నారు, మీ పాట వినాలనుకుంటున్నారు. మీరు గుంపును చూస్తే ఈ మధ్య భయపడుతున్నారట. గుంపుని నేను చాలా మందిని చూశానండి. దాంట్లో భయానికి అసలు స్థానం లేదు. నా షోకి లక్షల కొలది
1.5 లక్షల మందిని కూడా చూశాను. వాళ్ళు డాన్సులు చేయడం కూడా చూశాను. కానీ ఒకసారి మీరు ఢిల్లీ పోలీసులకి కంప్లైంట్ చేశారు. నేను క్రౌడ్లో ఇరుక్కోకుండా వాళ్ళ నుంచి తప్పించుకుని రావాలి అన్నారట. ఇది నిజమేనంటారా? నేను అలా రాసిచ్చిన మాట నిజమే. 1 సంవత్సరం నుంచి బెదిరింపులు రావడం మొదలుపెట్టాయి. కొందరేమో అది అబూ సలీం వాయిస్ అని చెప్పారు. 1 సంవత్సరం నుంచి కంటిన్యూస్గా నాకు ఫోన్ కాల్స్ రావడం మొదలుపెట్టాయి. నేనేమీ చెప్పలేకపోయాను. దాని తర్వాత పోలీసు వాళ్లే ఆ టేప్ని నా దగ్గర తీసుకొచ్చారు. మీరు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారని. ఆబ్వియస్లీ ప్రపంచం అంతా భయపడ్డారు, నేను భయపడ్డాను. నేను ఎవరితోనూ మాట్లాడలేదు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు నాకు ఆ టేప్ వేసి వినిపించారు. నేనేం చెప్పానంటే, మీరు సంవత్సరం నుంచి ఇది రికార్డ్ చేస్తూనే ఉన్నారు, మరి నాకు సెక్యూరిటీ కావాలా వద్దా అని ఆలోచించకుండా క్వశ్చన్లు వేస్తారేంటి అని అడిగాను. అప్పుడు వాళ్ళు, మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి అని అడిగారు. ఒకవేళ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నేను లెటర్ రాసిస్తే నాకు చాలా ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయని, తర్వాత నా షోస్కి కూడా ప్రాబ్లం వస్తుందని, నేను ఎక్కడికి షో చేయడానికి వెళ్ళినా జనానికి ఒక సాకు దొరుకుతుంది నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని. తర్వాత నాకు అపోజిషన్లో ఉన్న జనాలందరూ కూడా నా షో క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు ఇలా కంప్లైంట్ రాసేవ్వండి, గుంపుగా ఉన్న జనం వల్ల నాకు ప్రాబ్లం ఉంది అని. అలా చెప్పడం వల్ల అప్లికేషన్ రాసి. అయితే నిజాన్ని చూసి మీరు పారిపోయారన్నమాట నిజమే, అవునా? నిజమేంటంటే దావుద్ ఇబ్రాహిం అలాగే అబూ సలీం నుంచి మీకు థ్రెట్ కాల్స్ వచ్చాయి. అవును. కానీ దీని గురించి మీరు పోలీసులకు ఏం చెప్పలేదు. ఇవన్నీ నేను ఎందుకు చేశానంటే, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇండియాలో నిజం మాట్లాడిన చాలా మంది మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, పోలీసులు ఏమీ చేయలేకపోయారు. నేనేమనుకున్నానంటే, ముందు విషయం అందరికీ తెలియనివ్వండి. ఒకవేళ అటు సైడ్ నుంచి జానీ లివర్ గారు గొంతు మార్చి మాట్లాడుంటారు, నేనే అబూ సలీం అని బెదిరించుండొచ్చు. నిజంగా వాళ్లే ఫోన్ చేస్తున్నారో లేదని ఆలోచించాను. పోలీసులు చెప్పిన తర్వాత తెలిసింది ఖచ్చితంగా వాళ్లేనని. ఆ తర్వాతే ఈ విషయాన్ని నేను నమ్మాను. అలాగే మాకు ఇంకో విషయం చెప్పండి. చీకటంటే మీకు చాలా భయమట? అవును, ఎందుకో తెలీదు, చీకటి నాకు చాలా భయం. ఎన్నోసార్లు నేను ఆత్మలను చూశాను, అందుకే నాకు చీకటి అంటే భయం. చీకట్లో ఏదైనా దయ్యాలు భూతాలు వస్తాయని భయపడతారా? భూతాలు ప్రేతాలు అంటే నిజం ఇదే అనుకోండి. ఎవరైనా మనిషి ఉంటే వాళ్ళతో ఎదిరించి గొడవ పడొచ్చు. చీకట్లో పోయి చీకట్లో మిమ్మల్ని కొట్టడం ప్రారంభిస్తే మనం ఏం చేయగలం చెప్పండి? చీకట్లో ఎవరితో ఫైట్ చేయగలం? మీరు పాట పాడితే ఒకవేళ అది కూడా ఊగుతుందో ఏంటో. దాంతో మనం ఏం చేయగలమండి? భూతం ఒకవేళ ఇంగ్లీష్ భూతం అయితే, పంజాబీ పాట వినడం ఇష్టం లేకపోతే మనం ఇంకేం చేయగలం? అయితే అది మీ మీద ఎక్కి అవును సార్, ఇంకా బాగా కుడుతుంది. మీ పేరుని సార్ దలేర్ అని పెట్టారు, అవును. కానీ ఆ సమయంలో మీ తల్లిదండ్రులకు తెలీదు మీరు భయపడతారని. మీరు చెప్పింది నిజమే. నా పేరు దలేర్ అని పిలవడం మొదలు పెట్టారు. నాలాంటి చీకటిని చూసి భయపడేవాడికి పిరికివాడని పేరు పెట్టి ఉండాల్సింది. కానీ ఏమో తెలియదు, కానీ చీకటిని చూస్తే మాత్రం నాకు చాలా భయంగా ఉంటుంది. మీరు ఇంతవరకు ఎన్ని పాటలు పాడారో అందులో మీకు నచ్చినవి ఏవి? మాకోసం పాడి చూపిస్తారా? మీరు చాలా పెద్ద ప్రశ్న వేశారు. దాంతో పాటు డాన్స్ వేస్తే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ਸਾਡੇ ਦਿਲ ਤੇ ਛੁਰੀਆਂ ਚਲਾਈਆਂ, ਸਾਨੂੰ ਕੱਟਿਆ ਵਾਂਗ ਕਸਾਈਆਂ ਕਿ ਬਹਿ ਗਏ ਅਸੀਂ ਦਿਲ ਫੜ ਕੇ ਜਦੋਂ ਮੋਹਰਾਂ ਵਾਂਗ ਪਹਿਲਾਂ ਪਾਈਆਂ. ఇంతసేపు కంట్రోల్గా వెళ్ళింది. నేను ఇప్పటి వరకు ఏడవలేదు. ఇప్పుడు నేను ఎందుకే ఏడ్చాను? నేను ఒంటరివాడిని అయిపోయాను కాబట్టి. ఇవాళ ఆప్కి అదాలత్లో విచారణకి మనతో పాటు వచ్చారు పాప్ మ్యూజిక్ లోనే ఈయనొక పెద్ద రాజు. పాప్ స్టార్ దలేర్ గారి మీదున్న పెద్ద ఆరోపణ ఏంటంటే, ఈయన ఇల్లీగల్ ప్రొసీజర్స్ తో జనాల్ని ఈయన విదేశాలకి పంపించారని. దలేర్ గారు, ఈ ఆరోపణ నాది కాదు, పంజాబ్ పోలీసు ఓకే సార్. చూసారంటే పంజాబ్ పోలీసుల కేసు ప్రకారం బక్షీస్ అనే పేరు గల వ్యక్తి పటియాలా గ్రామంలో ఉండే ఒక వ్యక్తి. ఆయన కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మీరు మీ అన్నయ్య గారితో కలిసి అతన్ని విదేశాలకు పంపిస్తానని మోసం చేసి లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారట. ఇది నేను ఫస్ట్ టైం న్యూస్లో చూశాను. ఆ బక్షీస్ సింగ్ అనబడి ఆయన నా మీద ఏమి అపనంత మోపాడంటే, నేను 3 లక్షల రూపాయలు దలేర్ మెహందీకి వాళ్ళ అన్నగారి ద్వారా అతని చేతికి అందజేశాను. తరువాత ఏ చోట్లో ఇచ్చాడని న్యూస్లో చెప్పలేదు. నేనెప్పుడైతే పంజాబ్కి వెళ్ళానో అప్పుడు అరెస్ట్ చేయబడ్డాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కన్వర్ట్ ప్లేస్లో అక్కడ దళర్ మెహందీ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీసులో 3 లక్షలు ఇచ్చాను అని. 3 ఏళ్లగా నేను అసలు ఆ కన్వర్ట్ ప్లేస్కి వెళ్ళిందే లేదు. వాళ్ళు నా మీద మోపిన నింద కెనాట్ ప్లేస్లో నాకు డబ్బులు ఇచ్చారు అని. కానీ 3 సంవత్సరాలుగా నేను ఆ కెనాట్ ప్లేస్కి అసలు వెళ్ళనే లేదు. కానీ షంషేర్ సింగ్ మీ అన్నయ్య కదా? అవును, మా పెద్దన్నయ్య గారు. ఇది మాత్రం నిజం. అయితే ఇది కూడా నిజమే కదా, ఆయన మీద ఆరోపణ ఉండటం వల్లే మిమ్మల్ని కూడా ఇందులో లాగారని? అవును, ఇలాంటివన్నీ చూస్తే నాకేమనిపిస్తోంది అంటే ఎవరో కావాలనే మా అన్నగారిని ప్లాన్ చేసి ఈ విషయంలో ఇరికించారని, ఆ కేసు నా వైపు మళ్లించడానికి ప్రయత్నించారని అలాగే నాకు అనిపిస్తోంది. నేను ఖచ్చితంగా చెప్పలేను. మా అన్నయ్య ఈ విషయంలో ఆయనకి సంబంధం ఉండి ఉండొచ్చేమో, కానీ నేను అది ఖచ్చితంగా నేను చెప్పలేను. కాదు, మీ అన్నయ్య షంషేర్ సింగ్ ఆయన నాతో పాటు 5 ఏళ్లుగా తబలా వాయిస్తూ ఉండేవారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. అప్పుడే మేము ఎవరికి వారం విడిపోయాం. ఆ తర్వాత పోయిన సంవత్సరం ఒక కేసు వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ల పాటు ఆయన ఇప్పుడు కూడా నాతో కలిసికట్టుగా పని చేయలేదని చెప్పాను. ఆయనకంటూ ఒక ఆఫీస్ ఉంది, ఆయన అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో అని ఏమీ నాకు తెలీదు. మీరు ఆయన ఆఫీస్కే వెళ్ళలేదు? వెళ్ళలేదండి. అసలు మీకు ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగే ఆయన ఏం చేశారని కూడా మీకు ఏమీ తెలీదు. పంజాబ్ పోలీసులకి మీ మీద ఏం కోపం ఉందని మిమ్మల్ని కూడా ఇందులో ఇరికిస్తున్నారు? ఎందుకంటే షంషేర్ సింగ్ కి నాకు సంబంధించినంత వరకు పోలీసులు 1.5 కోటి అడిగినట్టుగా ఆయన దగ్గర 1,50,000 రూపాయలు కూడా ఉండుండేది కాదు, 1,500 కూడా ఉండుండవు. ఆయన ఏం చెప్పారంటే వీడి దగ్గర నుంచి ఒక్క చిల్లిగా కూడా రాదు, దళర్ మెహందీని పట్టుకోండి అప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పారు. ఆయనే మీకు ఈ విషయం ఓపెన్ గా చెప్పారంట? అవునండి. పట్యాల డిఎస్పీ రాజేంద్ర పాల్ సింగ్ ఆనంద్, నేను ఆయనకి ఫోన్ చేశాను. నేను విన్నదేమిటంటే షంషేర్ సింగ్ని కర్నాల్ నుంచి కిడ్నాప్ చేశారని విన్నాను. అప్పుడు ఆ కిడ్నాపర్ ఎవరో కనిపెట్టమని నేను అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అవునా, ఇండియా నుంచి బయట దేశాన్ని పంపిస్తారు కదా పావురం ఏజెంట్లు, ఆ డిఎస్పీ నోటి నుంచి విన్నాను. పావురం అనేది జనాన్ని బయట దేశాలకు పంపడం, దొంగతనంగా తీసుకెళ్లడం, ఇలాంటి పదాలు విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను ఆయన అడిగాను, అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీకన్నా అర్థమవుతోందా అని. ఆయన ఏం చెప్పారంటే, మీ అన్నయ్య ఇక్కడ స్టేషన్లో ఖైదీగా ఉన్నారు, ఈ కేసు వెంటనే క్లోజ్ చేయాలి అంటే నువ్వు 1.5 కోటి రూపాయలు ఇక్కడ తీసుకునిరా, ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుంది, ఆలస్యం చేస్తే మీడియా వరకు వెళ్ళిపోతుంది అని చెప్పారు. నిజం చెప్పాలంటే నేను కొంచెం కూడా భయపడలేదు దీనికి. మీరేం చేస్తారో చేసుకోండి, నేను మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వదలుచుకోలేదని చెప్పాను. ఆ తర్వాత పొద్దున ప్రెస్లో వచ్చేసింది, షంషేర్ మెహందీ అరెస్ట్ అయిపోయారు, దళర్ మెహందీ పరారైపోయాడు అని. ఆ టైంలో నేను పరారైపోయానని న్యూస్లో వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం నేను ఢిల్లీలో షో చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాను. వాళ్ళు నా దగ్గర ఇంత డబ్బు అడిగారు, నన్ను ఈ విధంగా టార్చర్ పెట్టారు, అందుకు మీడియా వాళ్ళు నాకు సహాయపడాలి, ఎందుకంటే మీడియా వాళ్ళే అన్ని నిజాలు బయటికి తీసుకొస్తారు కాబట్టి. మీడియా వాళ్ళు నాకు సహాయం చేయడానికి బదులుగా గంట తర్వాత ఏం చెప్పారంటే దళర్ మెహందీ పోలీసులకు వ్యతిరేకంగా కేసు వేశారు అని. అప్పుడే నాకు వాళ్ల మీద ఉండే నమ్మకం పోయింది. ఇంతకుమించి నేను ఇక్కడ నిజం ఏమని మాట్లాడను, మొత్తం నిజమంతా చెప్పేశాను కదా. పోలీసులు నా దగ్గర ఇంత డబ్బు అడిగారని మొత్తం ఓపెన్గా నేను మీడియా వాళ్ళకి చెప్పేశాను, కానీ వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఏమైందంటే పంజాబ్ స్టేట్ మొత్తం దళర్ మెహందీని అవమానించడం మొదలుపెట్టింది. ఒకవేళ నిజంగా మీ మీద ఎలాంటి తప్పు లేకపోతే Yes, sir. మీరు ప్రెస్ వాళ్ళకి చెప్పినట్టుగా పోలీసులకు చెప్పకుండా ఎందుకని విదేశాలకు మీరు పారిపోయారు? నేను మీడియా ముందుకొచ్చి చెప్పాను. మీడియాకు సంబంధించిన ఒక ఆయన నాతో చెప్పారు, సార్ మీ దగ్గర యాంటిసిపేటరీ బెయిల్ ఉందా అని ఆ ప్రెస్ వాళ్ళు నన్ను అడిగారు. అంటే ఏమిటి అని అడిగాను. మీరు ఇంతలాగా మాట్లాడుతున్నారో మీ మీద వారెంట్ ఇష్యూ అయిందన్న విషయం మీకు తెలుసా? అయ్యో నాకేం సంబంధం లేదు, ఏ వారెంట్ నాకు రాలేదు అని చెప్పాను. నేను ఏ తప్పు చేయనప్పుడు వారెంట్ ఎందుకు వస్తుంది అని అడిగాను. అప్పుడే నాకు అర్థమైంది నేను పోలీసుల గురించి చాలా ఓపెన్గా చెప్పేశానని. ఆ తర్వాత ఎలాంటి వాళ్ళైనా సరే, పంజాబ్కు చెందిన వాళ్ళైనా సరే, ఎంత చిన్నవాళ్ళైనా సరే, వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టి మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళుగా మార్చేస్తారు. అప్పుడు నేనేమనుకున్నానంటే వీళ్ళ చేతికి దొరకడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఇక్కడి నుంచి వీలైనంత వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు, అన్ని పూర్తయ్యే వరకు, మీడియా అంతేది స్ప్రెడ్ అయ్యే వరకు, జనం అందరికీ తెలిసే వరకు అరెస్ట్ కావడం వల్ల ఏ ప్రయోజనం లేదని. దళేర్ సార్, మీ ఆబ్సెన్స్ లో పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నప్పుడు సార్, మీ ఫామ్ హౌస్ ను కూడా వాళ్ళు రైడ్ చేశారు. అవునండి. అప్పుడు పోలీసులు ఏం చెప్పారంటే మీ సెక్యూరిటీ గార్డ్ మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ తగలబెట్టారు. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఆ క్లిప్పింగ్స్ నాకు చూపించండి. అందులో వాళ్ళు ఒక అల్మారాన్ని పగలగొట్టేలా చూపించారు. దాంట్లోంచి పాస్పోర్ట్ పడిపోయినాయి, కొన్ని పేపర్స్ పడిపోయాయి. ఆ న్యూస్ చూస్తున్నప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. నేను రోజు నివసించే ఫామ్ హౌస్ లో, ఆ ప్లేస్ లో ఏమేమైతే వాళ్ళు పగలగొడుతూ ఉన్నారో అక్కడి నుంచి చాలా వస్తువులు కింద పడుతూ ఉన్నాయి. తర్వాత నేను ఫామ్ హౌస్ కు వెళ్ళినప్పుడు అక్కడ నా వస్తువులు ఏమీ కనిపించలేదు. నేను పోలీసు వాళ్ళని అడిగాను, మీరు వీడియోలో చూపించారు కదా ఈ పాస్పోర్ట్ వస్తువులను కింద పడిపోవడం, అది ఎక్కడ జరిగింది అని. అవన్నీ మేము క్రియేట్ చేసినవే అని చెప్పారు.
ఇదే వాళ్ళ సమాధానం. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. ఆ తర్వాత ఈరోజు ఈ చోట్లో 8 సంవత్సరాలుగా నా ఆఫీస్ వచ్చి F-55 లోడోసర్లో నా ఆఫీస్ ఒకటే ఉంది. నేను న్యూస్లో చూసి చాలా బాధపడ్డాను. దలేర్ మెహందీ ఈస్టో క్లాస్ ఆఫీస్ని రైడ్ చేసి సీల్ చేశారు. దలేర్ మెహందీ యొక్క బాంబే ఆఫీసును కూడా సీల్ చేశారు. దలేర్ మెహందీ యొక్క కనౌట్ ప్లేస్ లో కూడా ఒకే రాత్రుల్లో 10-12 ఆఫీసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకే తెలీదు. లేదు, విధంగా- పోలీసులు ఏం చెప్పారో నేను అది విన్నాను. దాని ప్రకారం ఒక 50 మంది పోలీసులు ఢిల్లీ ఇంకా పంజాబ్ నుంచి రైడ్కి వెళ్లారు. వాళ్ళు బాంబే ఆఫీస్ను కూడా రైడ్ చేశారు. వాళ్ళు మీరు చెప్పిన గ్రేటర్ కైలాష్ 13 కూడా రైడ్ చేశారు. అప్పుడు వాళ్ళు 1/2 డజన్ పాస్పోర్ట్లని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పంజాబ్ పోలీసులు బాంబే మొత్తం చూడాలని ఆశపడి ఉంటారు. ఈస్ట్ ఆఫ్ కైలాస్ అక్కడ స్వామిని దర్శించుకోవాలని ఆశపడి ఉంటారు. దలేర్ మెహందీ వంకతో ఇక్కడ రైడ్ చేస్తున్నాం, అక్కడ రైడ్ చేస్తున్నాం మొత్తం దేశమంతా తిరుగుంటారు. నా ఆఫీస్ లాడోసర్లో ఉండేది. అది ఆ రోజులో కూడా ఓపెన్ లోనే ఉంది. అది ఎప్పుడు తెరిచే ఉంటుంది. నా ఆఫీసులో పోలీసు ఒక్కరోజు కూడా రైడ్ చేసింది లేదు. ఎస్పీ పరంజీత్ సింగ్ ఓమ్రాన్ అంగల్ అవును సార్. ఆయన ఏం చెప్పారో నా దగ్గర ఉంది. చెప్పండి. ఆయన ఏం చెప్పారంటే ఈ కేసులలో దలేర్ మెహందీ, ఆయనతో పాటు రవీనా టండన్ ఇంకా కరిష్మా కపూర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. నేనేం చెప్పను. నా మనసుకు చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే బయటికి చెప్పకూడదు. నేను అరెస్ట్ అయినప్పుడు అక్కడ నేను ఒక కొత్త విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, మేమిక్కడ ప్లాన్ చేస్తున్నప్పుడు మా కోసం రవీనా టండన్ డాన్స్ చేస్తుంది, ఆవిడ్ని ఒకరోజు ఇక్కడికి పిలుద్దాం, కరిష్మా కపూర్ని కూడా ఒకరోజు పిలుద్దామని వాళ్ళు చెప్పారు. ఈ మాటలన్నీ కూడా చాలా అసహ్యకరమైన మాటలు. మేమందరం షోస్ కలిసే చేశాం. 1999లో రవి టండన్తో పాటు, కరిష్మాతో పాటు 5 సంవత్సరాలుగా మేము షోస్ చేస్తూనే ఉన్నాం. మేము విదేశాలకు వెళ్తున్నప్పుడు షారుఖ్ ఖాన్ గారిని తీసుకెళ్తాం, వేరే వాళ్ళని తీసుకెళ్తాం. అలా షోస్ చేయడం వల్ల వీళ్ళు ఈ విధంగా చిత్రీకరించారంతే. రవీనా ఇన్వాల్వ్ అయ్యారు, కరీనా ఇన్వాల్వ్ అయ్యారు, జూహీ చావ్లా కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టేశారు. వాళ్ళ గనక సంబంధం ఉండుంటే ప్రజల ముందుకు తెచ్చేవారు కదా. మీరు ఏం చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడానన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగానూ ఉంది, చాలా బాధగా కూడా ఉందండి. నా దుఃఖాన్ని, నా కష్టాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ బెయిల్ ఉంది కదా, అది ఎంత ముఖ్యమో ఇంతకుముందు తెలిసింది కాదండి. ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి బెయిల్ మంజూరైంది. అది యాంటిసిపేటరీ బెయిల్. దానికోసం ఈ వకీలుకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చాలా డబ్బు ఖర్చు పెట్టి నాకు డేట్ ఇచ్చారు. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళి చేరుకున్నాం. కోర్టు ఏం చెప్పిందంటే పటియాలా స్టేషన్కి నన్ను రమ్మని చెప్పారు. పటియాలా స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని కవర్ చేశారు. అక్కడ పోలీసు వాళ్ళు 6 బస్సులు అరేంజ్ చేసి పెట్టారు. అక్కడ నా బండి వెరగొట్టేశారు. కోడిగుడ్లు, చెప్పులు కూడా నా మీదకి విసిరేశారు. చేతికి ఏది దొరికితే దాంతో కొట్టారు. సార్, పబ్లిక్ అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంత దుఃఖపడుతున్నారు. దళర్ మెహందీ ఎంతమంది డబ్బు తినేశారు అని. అప్పుడు అక్కడున్న జనానికి పోలీసులే భోజనాలు అవి పెట్టారు, టీలు టిఫిన్లు అందించారు. అదంతా కూడా మీడియా వాళ్ళు కవర్ చేశారు. మేము చాలా కష్టపడి లోపలికి వెళ్లి చేరిన తర్వాత వాళ్ళు ఈ కేసుకి సంబంధించిన ప్రశ్నలు అడగడం మానేసి ఏమని అడిగారంటే, ఇప్పుడు రవీనా టండన్ ఎక్కడ డాన్స్ చేస్తున్నారు అని, ఇప్పుడు ఆవిడ్ని మామూలుగా చూడడానికి ఎలా కనిపిస్తారు అని. నేను ఇవేం ప్రశ్నలు అని అడిగాను. మీరు ఈ కేసు గురించి అడగాల్సిన ప్రశ్నలు మాత్రం అడగండి అని చెప్పాను. మీరు ఏవైతే అడగాలనుకుంటున్నారో అవి మాత్రమే అడగండి అని చెప్పాను. కానీ అలాంటిది ఏం చేయలేదు. వాళ్ళు దేని గురించి అడగలేదు. అయితే ఈ పాట పాడండి, నానా నానా నారే పాడండి, ఇంకో పాట పాడండి అని. సో నేను అక్కడ ఆ పాటలన్నీ కూడా నేను పాడాను. కానీ నాకు ముందుగా బాధ కలిగించిన విషయం ఏమిటంటే, నేను వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడిన వెంటనే వాళ్ళు, సార్ మీ గురించి ఏమైనా చెప్పండి, మీ ఒంటి మీద ఏమైనా మార్కులున్నాయా అని చెప్పండి. అప్పుడు నేను చెప్పాను, నా చేతి మీద ఈ గుర్తు ఉంది అని చూపించాను. నా కనుబొమ్మల మీద మార్కు ఉందని చెప్పాను. తర్వాత హెచ్ఎస్ఓ సార్ మీ డిమాండ్ ఏమిటి అని అడిగారు. ఆయన ప్యాంటు విప్పదీయమని చెప్పారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. సరే, వీళ్ళు ప్రభుత్వోద్యోగులు, కాకి దుస్తుల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఆ పదవిలో లేకపోతే, కాకి దుస్తుల్లో వాళ్ళు లేకపోయినట్టయితే దిలహర్ మెహందీ ముందు నిలబడి మాట్లాడడానికి వారికి ఏమాత్రం ఎప్పటికీ అర్హత లేదు. కానీ ఆయన కొంచెం కూడా సిగ్గుపడకుండా ప్యాంట్ విప్పమని అడిగారు. నేను కూడా ఓకే అని ప్యాంటు విప్పాను. తర్వాత నేను చాలా సిగ్గుపడుతూ ఇది కూడా అడిగాను, చెడ్డీ కూడా విప్పమంటారా అని. వాళ్ళు ఏం చెప్పారంటే, చాలు చాలు, ప్యాంటు మాత్రం విప్పి నిలబడు అని చెప్పారు. నేను ప్యాంట్ విప్పి నిలబడ్డాను. ఆ తర్వాత
లేదు, మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థం అవుతుంది చాలా బాధాకరమైన విషయం జరిగిందని. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను ఎప్పుడూ ఏడవలేదు, కానీ ఇప్పుడు అన్ని న్యూస్లను చూడొచ్చు. నేనెప్పుడూ నవ్వుతూనే ఉండేవాడిని, కానీ ఇప్పుడు నేను ఎందుకు ఏడ్చానంటే నేను ఒంటరివాడిని అయిపోయాను. ఈ మీడియా తర్వాత మన దేశ నాయకులు నేను కార్గిల్ యుద్ధం కోసం ఎంతో చేశాను. గుజరాత్లో భూకంపం వచ్చింది. 14 ఇళ్ళు నేను కట్టించి ఇచ్చాను. ఆ తర్వాత ఢిల్లీకి నేను ₹1 కోటి ఖర్చు పెట్టాను. పచ్చదనం కోసం నేను ఖర్చు పెట్టిన డబ్బు జనం దగ్గర నుంచి నేను సంపాదించాను. నా తల్లిదండ్రుల ఆస్తి నుంచి నేనేమీ ఖర్చు పెట్టలేదు. నా మనసుకు తోచింది ఏమిటంటే నేను పబ్లిక్ నుంచి సంపాదించాను. ఆ డబ్బు పబ్లిక్కే తిరిగి చెందాలి అని, వాళ్ళ డబ్బు వాళ్ళకే తిరిగి ఇవ్వాలి అని నేను ఇలాంటి ఆలోచనలోనే వెళుతూ ఉన్నాను. కానీ నేను చాలా షాక్ అయ్యాను. పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ పక్కకు తప్పుకుని ఏమన్నారంటే, మీరేమీ దిగులు చెందకండి, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారికి కూడా ఇలాగే జరిగింది, ఇంకా చాలామందికి జరిగింది, మీడియా వాళ్ళు కూడా తప్పుకున్నారు, నాయకులు ఒక పక్క తప్పుకున్నారు. నాకున్న నమ్మకం ఒకటే, ఆడియన్స్, జనం, నా అభిమానులు వాళ్లే. మీడియాలో ఈ వార్త వచ్చిన తర్వాత నేను చాలా షాక్ అయిపోయాను. నేను టీవీ న్యూస్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీరే చెప్పండి ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు అని. అట్నుంచి ఇంకెవరో చెప్తారు. చూడండి, నాకేమనిపిస్తుందంటే కనీసం 7-8 సంవత్సరాలు దిలేర్ మెహందీ లోపలుంటారు అని, ఆయన బెయిల్ అంటూ దొరకదు, మేము ఇలాంటి కేసులు చాలా చూసాము అని చెప్పారు. నేను నవ్వేశాను. 7-8 సంవత్సరాలేంటి, నేనేమన్నా దావుద్దా? అంత ఘోరమైన తప్పేం చేశాను? నేనేమన్నా పెద్ద టెర్రరిస్ట్నా? నాకేం అర్థం కాలేదు. అసలు నేనేం చేశాను? వాళ్ళందరూ కుట్ర చేసి నా మీద నేరం మోపారు అంతే. 31 మందిని విదేశాలకు పంపించమని చెప్పాను. ఈ విషయం గురించి మీరందరూ కూడా ఆలోచించండి. నేను ఒకరిని విదేశాలకు పంపాలంటే వాళ్ళకి వీసా తీసివ్వాలంటే నాకు పటియాలా నగరం మాత్రమే దొరికిందా ఏమిటి? అక్కడి నుంచి 31 మందిని నేను విదేశాలకు పంపించాలని అనుకుంటానా ఏంటి? ఏం జలంధర్ నుంచి ఇలా ఎవరో అనలేదే, ఢిల్లీ నుంచి ఎవరో అనలేదే, ముంబై నుంచి కూడా ఎవరో ఏమనలేదే. ఏం చెప్పదలుచుకున్నానంటే 31 మంది అంటే పోలీసులకి 31 మంది కంప్లైంట్ ఇచ్చారంట. అవును, కంప్లైంట్ ఇచ్చారు. నేను చెప్పదలిచింది ఏమిటంటే, నేను అక్కడ వెళ్ళి చేరిన తర్వాత వాళ్ళు మీ మీద వచ్చిన కంప్లైంట్ ఏమిటో తెలుసా అని అడిగారండి. నేను ఇదే చెప్పాను, 31 మంది నాకు అగెనిస్ట్గా కంప్లైంట్ ఇచ్చారు అని. అదేమిటో చూపించండి అని అడిగాను. దేవుడి దయ వల్ల అమర్జిత్ సింగ్ హోమ్ ఇన్స్పెక్టర్ అది చూపించారు. గవర్నమెంట్ ఆర్డర్లో 31 మంది కంప్లైంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆర్డర్ని టైప్ చేసి, కంప్లైంట్ అంటే వేరే వేరే పేపర్లో రావాలి. ఒకే గవర్నమెంట్ ఆర్డర్, అది పోలీసు వాళ్ళది, అదే టైప్ రైటర్, ఒకే టైప్ రైటర్తో 31 కంప్లైంట్లు రెడీ చేశారండి. కంప్లైంట్ ఏమిటంటే, ఒకళ్ళు అన్నారు, పంజాబ్ పోలీసులు దిలేర్ మెహందీ ఇలా చెప్తున్నారు అని, మీరు అందంగా ఉన్నారు, వయసులో ఉన్నారు, ఎందుకు పంజాబ్ పోలీసుల్లో ఉన్నారు, మేము మిమ్మల్ని అమెరికా పోలీసుల్లో చేరుస్తాం కదా. ఈ మాటల్లో అర్థం ఉంటే ఏదైనా ఉందా? ఒకవేళ ఈ విషయం క్లియర్గా ఉంటే మీడియాకి ఎందుకు వెళ్ళలేదు? ఎఫ్ఐఆర్లో ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఓపెన్ అయిందా? అందులో ఒకరు 12 లక్షలు తీసుకున్నాను, ఇంకొకరేమో 10 లక్షలు తీసుకున్నాను అని చెప్తున్నారు. నేను ఎక్కడ తీసుకున్నాను? వాళ్ళు బట్టి 2 చోట్ల మాత్రమే చెప్తున్నారు. ఒకటి దుక్ని వారం గురుద్వారం ఉన్న ఎదురుగా ఉండే రోడ్లో దిలేర్ మెహందీ వచ్చారు, కారులో వచ్చి కూర్చున్నారు. అప్పుడు మేము ఆయనకి 12 లక్షలు ఇచ్చాము అని చెప్పారు. ఆయన బయట కాన్ఫరెన్స్ కి డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇంకొకరు వచ్చి ఏం చెప్పారంటే, పటియాలా యూనివర్సిటీకి ఎదురుగా నా యొక్క పటియాలా ఉంది అని.
ఈ 2 చోట్ల గురించే చెప్పారు. ఇక్కడికి దిలర్ మెహందీ వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పారు. ఒకే నగరాన్ని నేనెందుకు చూస్ చేసుకుంటాను? అది నేనుండే ప్లేస్ కాదు. నేనెందుకు చూస్ చేస్తాను? ఒకవేళ నేను తప్పు చేసుంటే ఇంత ధైర్యంగా నేను ఎలా తిరగలను? ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా తప్పుగానే జరిగాయి. నేనిప్పుడు బాధపడి మీ ముందు ఎందుకు ఏడ్చానంటే వీళ్ళందరూ మన మనుషులు కాబట్టి. లేదంటే నేను కెమెరాకి ఎదురుగా, మీడియా వాళ్ళకి ఎదురుగా ఏ రోజు కన్నీళ్లు పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని. మీరు అమెరికన్ ఎంబసీకి వెళ్లారంటే మీరు ఎవరైనా అడగండి, అమెరికన్ లేకపోతే కెనడా ఎంబసీ, అక్కడ మీరు ఏం చేసినా కూడా ఆ ప్రూఫ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. నాకని కాదు, లోకల్ వాళ్ళందరికీ కూడా ఒకటే చట్టం. ఇప్పుడెప్పుడు ఎవరెవరు వెళ్లారు, నేను 95 నుండి నేను ఇప్పటి వరకు నా యొక్క ప్రూఫ్లు చూపించాను. వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అని. మేము 12 మందే వెళతాం, 12 మంది తిరిగి వస్తాం. అది కాకుండా 13వ మనిషి అక్కడ గనక ఉంటే నేను ఒక పెద్ద నేరస్తుణ్ణి. అందుకే నేను గుండె నిబ్బరంతో చాలా ధైర్యంగా చెప్పాను, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది, దేవుడు నా వైపు ఉన్నాడు. అదేవిధంగా నిజం బయటకు వచ్చేసింది. గురునానక్ మహారాజ్ దేవుడి యొక్క దయ ఉంది నా మీద. అన్ని దారులు మూసుకుపోయాయి, కానీ దేవుడి ద్వారం అంటూ నా కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. తర్వాత ఆ విషయంలో నేను గెలిచాను. ఆ తర్వాత డీజీపీ పంజాబ్ సిద్దిక్ అయిన మీరు టైమ్ మ్యాగజైన్ చదవండి, అందులో ఒక చిన్న వర్డ్ చెప్పి బయటకొచ్చేశారు. మా సైడ్ నుంచి ఈ విషయంలోనే తప్పు జరిగింది. దిలేర్ మెహందీ తర్వాత శంషేర్ మెహందీ పోలికలు ఒకేలాగా ఉన్నాయి, అందువల్లే తప్పు జరిగింది అని చెప్పారు. మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేశారు, ఇలా అంతా ఏం జరగలేదు అని. ఇప్పుడు ఆకాశంలో ఉన్న వ్యక్తిని కాళ్ళు పట్టుకుని లాగి కింద పడేశారు. ఆ తర్వాత ఎంత టార్చర్ అనుభవించానో. ఆ తర్వాత అందరూ అన్నారు దిలేర్ మెహందీ కథ ముగిసిపోయింది అని. కానీ నాకు మాత్రం దేవుడి మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఇంత కాంట్రవర్సీ మధ్య వేరే ఎవరైనా ఉండుంటే చనిపోయి ఉండేవారు, ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. కానీ నేను బయటకొచ్చేశాను. వచ్చిన తర్వాత షారా రారా హిట్ ఆల్బమ్ని ఇచ్చాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఆ తర్వాత నాకు నా మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది, తర్వాత ప్రజలు నా అభిమానుల మీద నమ్మకం ఉంది. ఈ రోజు నేను ఎంత ఎక్కువ ఎదిగాను అంటే దాన్ని మించి మరీ ఇంకా ఎత్తుకెదుగుతాను అని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దిలర్ గారు, ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే, పంజాబ్ పోలీస్ అంటే ఎవరైతే మీ మీద కేసు వేశారో అదే పోలీసులు కోర్టులో ఏం చెప్పారంటే మీకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ లేదు, మేము కేసు వెనక్కి తీసుకుంటామన్నారు. సార్, ఇప్పుడు కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క విషయం నాకు బాగా బాధ కలిగించింది. ఒకసారి పోలీసులు ఇన్షీట్ ఇచ్చేశారు. కోర్టు ఏమని చెప్పిందంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని. పోలీసులు ఏదైనా ఉంటే కదా చేయడానికి. మళ్ళీ పాత టీము ఏ టీము ఉన్నా సరే, అసలు ఏ టీం నా దగ్గర డబ్బులు అడిగారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు, భయపడిపోయారు. ఏమి లేకుండా ఏమి చేయగలరు వాళ్ళు? ఒకరోజు నిజం బయటకు వస్తుంది, దిలేర్ మెహందీ తప్పు చేశాడు అని. వాళ్ళు ఇక్కడ ఏ ఆధారాలు తీసుకొచ్చి నిరూపిస్తారు? అందరూ భయపడిపోయి దాక్కుండిపోయారు. కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పరీక్షించి క్లీన్ షీట్ ఇచ్చారు. అప్పుడు కోర్టు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్పారు. మళ్ళీ క్లీన్ షీట్ ఇచ్చేశారు. మీకు అసలు ఏమీ అనిపించలేదా? ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసుల మీద వ్యతిరేకంగా కేసు నేను వేయాలని? కేసు వేసి ఏం చేస్తానండి? నన్ను మళ్ళీ వాళ్ళు అసలు వదిలిపెట్టరు. మళ్ళీ ఇంకో కేసు ఏదైనా నా మీద బనాయిస్తారు వాళ్ళు. ఇంకో కేసు కూడా నా మీద పెడతారు. అందుకని ఈ బురదగొండ జోలికి వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉండేవండి, నేను నా పని మీద ఉంటాను. మీరు మీడియా మీద చాలా కోపంగా ఉన్నారా? లేదు, మీడియా మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నాకు కొంచెం బాధ కలిగించింది. 31 డిసెంబర్ నెల నాకేం చెప్పారంటే, అది సార్ మీరేమీ దిగులు పడకండి, అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేసేశాం, అక్కడ ఒక 14-15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది, అక్కడ మీకోసం జైల్లో పెయింట్ అంతా కూడా చేసాం, టీవీ కూడా అరేంజ్ చేశాం అన్నారు. దానికి నేనేం చెప్పానంటే, నన్ను మీరు హజ్జకి గాని పంపిస్తున్నారా అని అడిగాను. తర్వాత వాళ్ళు మీరు నన్ను ఏం చేయదలుచుకున్నారని కూడా అడిగాను. అప్పుడు మీడియా వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ అక్కడ చాలా బాగుంటుంది, బోల్డ్ అని కెమెరాలుంటాయి, మీరు చూడండి, కవరేజ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇది మంచి వార్త అని అడిగాను. ఆ తర్వాత నేను ఆశ్చర్యపోయి ఎందుకు బాధపడ్డానంటే, మీడియా పైన ఉన్న నమ్మకం పోయిన తర్వాత, నాకు క్లీన్ షీట్ దొరికిన తర్వాత కూడా 31 డిసెంబర్ రోజున 2 గంటల వరకు మీడియా ఒక 4 నెలల వరకు నన్ను విచిత్రమైన చిత్రహింసలు పెట్టారు. రాత్రి పగలు చూపించి నాకు క్లీన్ షీట్ దొరికిన తర్వాత సిగ్గు లేకుండా చాలా చిన్నదిగా రాశారు, దిలేర్ మెహందీకి క్లీన్ షీట్ దొరికింది అని. ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందో చెప్పండి. మీరు రాత్రనక పగలనక ఎంతగా మాట్లాడారు కదా, అప్పుడు ఇది కూడా ఒప్పుకోవాలి కదా, తప్పు మీదే అని. మేమే చేశామని చెప్పచ్చు కదా. దిలేర్ మెహందీకి క్లీన్ షీట్ దొరికింది, ఏ ఎవిడెన్స్ దొరకలేదు అని. కానీ వాళ్ళు అలా చేయలేదు. మరి నా మీద వాళ్ళకున్న కోపం ఏంటో అర్థం కాదు. మీడియా వాళ్ళు ఓడిపోయినట్టుగా ఏదో పోగొట్టుకున్నారని అనుకున్నారు. దేవుడు నా వైపు ఉన్నాడు. మళ్ళీ నేను అనుకున్న చోటుకే వచ్చాను.
నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఇండియా టీవీ లేదు, ఉండుంటే మీకు ఇలా జరుగుండేది. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో దలేర్ మెహందీ గారి మీద ఆరోపణ బ్రేక్ తర్వాత కొనసాగుతుంది. हो बच के रहना वीर जी नहीं तो हो जाना कल्याण रब दियां वे परवाइयां अज कुत्ते खान मलाइयां. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రజల తరపున మనం దలేర్ మెహందీ గారిని ప్రశ్నలు అడుగుతున్నాం. ఆప్కి అదాలత్లో దలేర్ మెహందీ గారి మీద తర్వాత ఆరోపణ, ఈయన అనవసరంగా కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారని. అతిపెద్ద కాంట్రవర్సీని మనం ఇంతకుముందే డిస్కస్ చేశాం. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే మీ ఆల్బమ్ రిలీజ్ అవుతుందో అప్పుడు కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మీ ఏక్ దానా దో దానా రిలీజ్ అయినప్పుడు పంజాబ్లో కొంతమంది దీన్ని అబ్జెక్ట్ చేశారు. అందుకు కారణం ఏమిటంటే, నేనిప్పుడు ఈ విషయాన్ని ఓపెన్గా చెప్తాను. నా పని మ్యూజిక్. నాకు ఇది తప్ప వేరే ఏ పని కూడా నాకు చేత కాదు. పాటలు పాడడమే నా బిజినెస్. దీని ఒక బిజినెస్గానే నేను చేస్తున్నాను. సో ఎవరైనా నన్ను ఎప్పుడైనా షోకి పిలిస్తే, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే, వాళ్ళు షోకి పిలిచే ముందు నన్ను ఈ విధంగా ఆలోచిస్తారు. మన డిపార్ట్మెంట్ మనుషులు దలేర్ మెహందీ వచ్చారంటే వారు ఫ్రీగా పాటలు పాడతారు అని. నేను ఖచ్చితంగా అది తిరస్కరిస్తాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయిని. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. అందుకని నేను పాట పాడితే ఖచ్చితంగా దానికి ఫీజు వసూలు చేస్తానని చెప్తున్నాను. కావాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం కొంచెం తగ్గించుకోవచ్చు. నాకున్న ఈ అలవాటు సరిపోలేదనుకుంటాను. జనం నన్ను గురించి తప్పుగా అనుకుంటారు. కొందరు మీడియా వాళ్ళతో కలిసి ఉంటారు, కొందరు మ్యాగజైన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మీడియా వాళ్ళతో చేరి మ్యాగజైన్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అనుకునేది ఏమిటంటే ఆర్టిస్ట్ ఎప్పుడు వచ్చి కూడా ఫ్రీగా పాడేసి వెళ్ళిపోవాలి అని. వాళ్ళేమంటారంటే అందుకోసం మీకు మైలేజ్ ఎక్కువిస్తాము అంటారు. ఒకవేళ మనం చేసిన పనికి సరిగ్గా డబ్బు వసూలు చేయకపోతే ఎలా జీవిస్తామండి? నాకున్న ఈ అలవాటు వల్లే ఒక్కోసారి పంజాబ్లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. ఒక మనిషి జీవితంలో ఇంత ఎదగడం వాళ్ళకి కొంచెం చేదుగానే ఉండుంటుంది. మీరేమనుకుంటున్నారు? 10 సంవత్సరాల్లో ఇంత ఎదిగారు కదా, అదే సమయంలో మీరు ఎవరెవరికైతే వ్యక్తం తెలిపారో వాళ్ళందరూ కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం అవును, చేసుకున్నారు. ఇది ఆబ్వియస్లీ లోకం అంతా చూశారు. ఈ 3-4 నెలల్లో కాంట్రవర్సీ ఎంత ఎక్కువైపోయిందో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ప్రపంచంలో అందరూ చూశారు. పరిస్థితి ఏమై ఉంటుందో అందరూ కూడా తెలుసుకున్నారు. అందుకేనేమో ఈయన పాడట్లేదని, అందరూ కూడా నాతో సహకరించలేదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా పాడమంటే మీరు పాడతారా? లేదు లేదు, ఎప్పటికీ నేను ఫ్రీగా పాడను. ఒకవేళ సునామీ వచ్చినా, లేదంటే కార్గిల్, గుజరాత్లో భూకంపం, ఇలాంటి పరిస్థితుల్లో అయితే డబ్బు కలెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. అలాంటి సమయాల్లో నేను ఫ్రీగానే పాడతాను. కానీ ఎవరైనా మేము ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంటూ వస్తే మాత్రం అది చాలా కష్టం. ఎందుకంటే మీరు చూడండి, నా ఇల్లు ఢిల్లీ సిటీలోనే ఉంది. ఒకవేళ ఆ ఏరియాలో ఎవరైనా ఎమ్మెల్యే అడుగుతున్నారు అనుకోండి, దలేర్ మెహందీ ఎలక్షన్లో నాతో పాటు నిలబడాలి అని, ఆ సమయంలో నేను వెళ్ళకపోతే వాళ్ళు కరెంట్ కనెక్షన్ కట్ చేస్తారు, వాటర్ కనెక్షన్ కట్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఆర్టిస్ట్కి చాలా కష్టాన్ని కలిగిస్తాయండి. తర్వాత నేను మాత్రమే కాదు, నాలాగే చాలా మంది ఆర్టిస్టులు ఇలాంటి సిచ్యువేషన్లో చాలా కష్టాలు పడుతున్నారు. నేను మీ దగ్గర ఒక క్వశ్చన్ అడిగే ముందు ఒక విషయాన్ని చెప్తాను. మీరు నవ్వేటప్పుడు బాగున్నారు, కానీ మీరు కళ్ళల్లో కన్నీళ్లు బాలేవు. నేను ఆ విషయమే చెప్పదలుచుకున్నాను. నేను రజత్ సార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడూ ఏడవను, భయంతో ఇప్పుడు ఏడవలేదు కూడా. కానీ ఇక మీదటకైనా ఏడవకండి. ధన్యవాదం. ఇక నుంచి చచ్చిన ఏడవను. థ్యాంక్ యూ. మీ Thank you. దగ్గర అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి పేరు ప్రతిష్టలు ఇంతకుముందు దొరికినవి ఇప్పుడు కూడా దొరుకుతున్నాయా, లేక ఏదైనా మార్పు కనిపిస్తుందా? ఆ రోజుల్లో మార్పు అనబడేది నాకు చాలాసార్లు జరిగింది. కానీ నేను గెలిచి బయటకు వచ్చినప్పుడు జనమందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూశారు. తరువాత దలేర్ మెహందీ అన్న పేరు ఇప్పటివరకు నేను ఎంతైతే సంపాదించానో, నాకు భగవంతుని మీద నమ్మకం ఎక్కువ. నా సంగీత ప్రయాణంలో నేను చాలా ఎదగాలి, చాలా ఎత్తుకి ఎదగాలి, ప్రపంచం అంతా తిరగాలి, ప్రపంచానికి నేనేంటో తెలియజేయాలి. ఇదేనండి. ఇప్పుడు నేను మీ కష్టమైన కథని విన్న తర్వాత చెప్పండమ్మా. ఇట్ వాస్ వెరీ ప్యాథటిక్. ఐ వాస్ సో మచ్ మూడ్. అమ్మలాగా చూసుకోవచ్చు. నేను Thank మీ you. అమ్మనే. Thank ఐ you. విష్ యూ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ఆల్ ద పాపులారిటీ. థ్యాంక్ యూ. బట్ సడన్లీ ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఇంకా మిమ్మల్ని 100 రెట్లు పైకి తీసుకెళ్ళింది. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. మా కోసం ఒక పాట ఏంటి? ప్లీజ్. कजरा रे नैना वाले नैना तेरे चंबल दे लुटेरे ऊंचे मचानों से बादल उड़ाते हैं सूखे नसीबों पे बादल बरसाते हैं जीवे तेरे नैना दे लुटेरे कजरा रे कजरा థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరు పంజాబీ సింగర్. అవును. ఈ కాంట్రవర్సీస్ అన్నీ కూడా మీ మీద ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ ఎవరైనా ఎంతో ఎత్తుకు ఎదిగితే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనుకుంటాను. ఇది జనం యొక్క ప్రేమ, అభిమానం, వాళ్ళ ఆశీర్వాదం వల్ల, నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇటువంటి ఒక పెద్ద చోటుకు వచ్చి నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. దీనికోసం చాలా ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే దిలేర్ మెహందీ ఒకే ఒక్క పాటతో దిలేర్ మెహందీగా ఎదగలేదు. నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. అంతేకాక జనం యొక్క ఆదరణ కూడా ఉంది. దానివల్ల ఇది మీ విజయానికి మీరు కట్టిన వెల అనుకుంటున్నారు? అవును, 100% నిజమే. కానీ అదేంటంటే ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి ఇది ఎప్పుడు కూడా గర్వం, ఇలాగా పగ సాధించుకోవడం అలాంటి అభిప్రాయాలే ఉండకూడదు అని నేను అనుకుంటాను. లేదంటే మరీ మించిపోతే నేనేం చేయగలను? నేను పాట రూపంలోనే నేను వాళ్ళని 2 తిట్లు తిట్టగలను, అంతే కదా. ఇంతకు మించి నేను ఇంకేమీ చేయలేను కదా. ఎవరితోనూ డైరెక్ట్గా గొడవ పెట్టుకోలేను, ఎవరిని కొట్టలేను, ఇంకేమీ చెయ్యలేను. నాకు ఇది మాత్రమే తెలుసు. కోపంతో పాట రూపంలో 2 తిట్లు తిట్టగలం. ఒక ఆర్టిస్ట్గా అంతకు మించి ఇంకేం చేయగలం? ఒకవేళ మీరు కోపంగా ఎవరైనా తిట్టాలనుకోండి, దాన్ని పాట రూపంలో ఎలా పాడతారు? चोर चक्के चौधरी ते गुंडी रन परदान ओ चोर चक्के चौधरी वही गुंडी रन परदान ओ बच के रहना वीर जी नहीं ते हो जाना कल्याण रब दियां बेपरवाहियां अज कुत्ते खान मलाइयां रब दियां बेपरवाहियां अज कुत्ते खान मलाइयां. నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఈ మాటల్ని చప్పట్లు కొట్టకుండా వినండి. ओ नित नवी डकैतियां ते होंदे बलात्कार वही नित नवी डकैतियां ते होंदे बलात्कार ओ थाने पुलिस कचहरियां सब मिली जुली सरकार ओ बच के रहना वीर जी नहीं ते हो जाना कल्याण रब दियां वे परवाहियां अज कुत्ते खान मलाइयां. ఆప్కి అదాలత్లో దలేర్ మెహందీ గారి మీదున్న కేసుని ఎంక్వైరీ చేశాం. ఇప్పుడు జడ్జి గారు ఆయన తీర్పుని ఇవ్వాల్సిన సమయం. ఆయన ఏం చెప్తారో ఇప్పుడు మనం విందాం. నేరం మోపబడిన వ్యక్తి మీద నింద అతి తీవ్రమైంది. అది ముందే తెలుసుకోవడం చాలా సంతోషం. దిలేహర్ గారు, మీరు స్పెక్టర్ వేవ్లో మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. నాకు ఏమనిపిస్తుందంటే తను చాలా టాలెంట్ గలవారు, కానీ ఇన్ని రోజులు ఎక్స్పెరిమెంట్ చేయడానికి తను ఇష్టపడలేదు. అది నాకు ఈరోజే తెలిసింది. అతను తన పాటల్లో ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారని. అలాగే మేమింకా ఏం కోరుకుంటున్నామంటే మీరు మీ సంగీత పయనంలో ముందుకి దూసుకు వెళ్లాలని. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఈ నేర ఆరోపణ నుంచి విడుదల చేస్తున్నాం. ధన్యవాదాలు.